హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. thumbnail చూసినట్లయితే మీకు ఈ సెంటెన్సెస్ ఎటువంటివో అర్థమైపోతుంది. ఒకటి, మనం బాగా పని చేస్తాం, ఏదైనా పని చేస్తాం, మనకి పరిస్థితి బాగుండి డబ్బులు బాగుండి కొంచెం మంచి పొజిషన్లో ఉంటే వేరే వాళ్ళ చేత పని చేయించుకుంటాం. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఏదైనా పని మనం ఎలా చేస్తామో, ఏం చేయాలనుకుంటున్నామో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకా బాగా మనకి ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే వేరే వాళ్ళ చేత, వేరే ఏజెంట్స్ చేత ఆ పనిని ఎలా చేయించాలి, అటువంటి క్లిష్టమైన వాక్యాలను కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనం నేర్చేసుకుంటాం. ఈ వీడియోలో మనం అదే ట్రై చేయబోతున్నాం. ఇంకొకరి చేత ఒక పని చేయించుకునేటప్పుడు ఇంకొకరి చేత ఒక పని ఎలా చేయించుకుంటున్నామో ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ విధమైనటువంటి వాక్యాలు వాడాలో ఈ వీడియో చూసినట్లయితే మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఎస్, హియర్ ఇట్ ఈస్. భాస్కర్ అతన్ని కొట్టేలా నువ్వు చేయలేవు. నువ్వు ఎంత ప్రయత్నించినా భాస్కర్ అతన్ని కొట్టండి. యూ కాంట్ మేక్ భాస్కర్ బీట్ హిమ్. యూ కాంట్ మేక్ భాస్కర్ బీట్ హిమ్. నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేను. ఐ కాంట్ మేక్ యూ అండర్స్టాండ్. ఐ కాంట్ మేక్ యూ అండర్స్టాండ్. నేను నీ చేత బకెట్ నింపించాను. నేను నీ చేత బకెట్ నింపించాను. ఐ మేడ్ యూ ఫిల్ ది బకెట్. ఐ గాట్ ది బకెట్ ఫిల్డ్ బై యూ. అతడు నీతో ఎందుకు డబ్బు ఖర్చు పెట్టించాడు. అతడు నీతో ఎందుకు డబ్బు ఖర్చు పెట్టించాడు. వై డిడ్ హీ మేక్ యూ స్పెండ్ ది మనీ. వై డిడ్ హీ మేక్ యూ స్పెండ్ ది మనీ. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. ఐ గాట్ the haircut, or I got my haircut. రాహుల్ ఇక్కడే హెయిర్ కట్ చేయించుకుంటాడు. రాహుల్ ఈ సెలూన్లోనే లేదా ఈ దుకాణంలోనే హెయిర్ కట్ చేయించుకుంటాడు. రాహుల్ గెట్స్ ది హెయిర్ కట్ ఫ్రమ్ హెయిర్ ఇట్ సెల్ఫ్. రాహుల్ గెట్స్ ది హెయిర్ కట్ ఫ్రమ్ హెయిర్ ఇట్ సెల్ఫ్. హెయిర్ కట్ చేయించుకుంటారా? నేను చేయించుకున్నాను, రాహుల్ చేయించుకున్నా, మీరు కూడా హెయిర్ కట్ చేయించుకుంటారా? విల్ యూ గెట్ ది హెయిర్ కట్? విల్ యూ గెట్ ది హెయిర్ కట్? మీరు హెయిర్ కట్ ఎక్కడ చేయించుకున్నారు? మీరు హెయిర్ కట్ ఎక్కడ చేయించుకున్నారు? వేర్ డిడ్ యూ గెట్ ది హెయిర్ కట్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ గెట్ ది హెయిర్ కట్ ఫ్రమ్? చింటూ నీతో ఈ పని చేయించుకుంటాడు. చింటూ నీతో ఈ పని చేయించుకుంటాడు. చింటూ విల్ మేక్ యూ డూ ఇట్. చింటూ విల్ గెట్ యూ డూ ఇట్. నేను ఆ పని పూర్తి చేయించుకోవాలి. నేను ఆ పని పూర్తి చేయించుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. మనము హరిని పాట పాడేలా చేయగలం. అంటే హరి చేత మనము పాట పాడించగలం. వీ కెన్ మేక్ హరి సింగ్ ద సాంగ్. వీ కెన్ మేక్ హరి సింగ్ ద సాంగ్. మీకు ఏది అర్థమయ్యేలా నేను చేస్తాను. వాట్ యామ్ ఐ మేకింగ్ యూ అండర్స్టాండ్. తన 2 బ్యాచ్లకు నేను పాఠాలు చెప్పేలా అతడు చేస్తున్నాడు. నాకు బాస్ ఉన్నాడు, తనకు 2 బ్యాచ్లు ఉన్నాయి, ఆ రెండింటికి నేను పాఠాలు చెప్పేలా అతడు చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ మీ టీచ్ హిస్ 2 బ్యాచెస్. ఈజ్ మేకింగ్ మీ టీచ్ హిస్ 2 బ్యాచెస్. అతడిని బయటికి వెళ్ళేలా చేశాము. అతడిని బయటికి వెళ్ళేలా చేశాము. వి మేడ్ హిమ్ గో అవుట్. వి మేడ్ హిమ్ గో అవుట్. మీరు ఈ పని ఎవరి చేత చేయించుకుంటారు? మీరు ఈ పని ఎవరి చేత చేయించుకుంటారు? హూమ్ విల్ యూ గెట్ దిస్ డన్ ఫ్రమ్. హూమ్ విల్ యూ గెట్ దిస్ డన్ ఫ్రమ్. నువ్వు నన్ను అబద్ధం చెప్పేలా చేశావు, లేదా నువ్వు నేను అబద్ధం చెప్పేలా చేశావు. యు మేడ్ మీ టెల్ ఎ లై. యు మేడ్ మీ టెల్ ఎ లై. రామ్ ప్రతిరోజు నన్ను ఏడిపిస్తాడు. రామ్ ప్రతిరోజు నన్ను ఏడిపిస్తాడు. రామ్ మేక్స్ మీ క్రై ఎవ్రీ డే. మీరు ఈ పనిని ఎప్పటిలోగా పూర్తి చేయిస్తారు? బై when will you get this work finished? బై when will you get this work finished? మీరు నన్ను డాన్స్ నేర్చుకునేలా చేయగలరా? మీరు నన్ను నృత్యం నేర్చుకునేలా చేయగలరా? కెన్ యూ గెట్ మీ టు లెర్న్ డాన్స్? కెన్ యూ గెట్ మీ టు లెర్న్ డాన్స్? మీరు నన్ను కంప్యూటర్ నేర్చుకునేలా చేశారు. నేను కంప్యూటర్ నేర్చుకునేలా చేశారు. యు మేడ్ మీ లెర్న్ కంప్యూటర్. అతను మాతో కోక్ తాగించాడు. అతను మాకు కోక్ తెచ్చాడు. హీ మేడ్ అస్ డ్రింక్ కోక్. హీ గాట్ అస్ కోక్. రాహుల్ మాతో వ్యాయామం చేయించారు. రాహుల్ మా ట్రైనరు, అతను మాతో వ్యాయామం చేయించారు. రాహుల్ మేడ్ అస్ డూ ది ఎక్సర్సైజ్. మీరు నన్ను కొట్టించారు.
మీరు నన్ను కొట్టించారు. యు గాట్ మీ బీటెన్. నేను అతని నుండి కొంత డబ్బు పొందేలా రాహుల్ చేశాడు. రాహుల్ గాట్ మీ సమ్ మనీ ఫ్రమ్ హిమ్. రాహుల్ మేడ్ మీ గెట్ సమ్ మనీ ఫ్రమ్ హిమ్. ఈ పనిని నేను ఎలా చేయించగలను? హౌ కెన్ ఐ గెట్ దిస్ వర్క్ డన్? మేము అతన్ని వెళ్ళగొట్టాము, కానీ అతను అక్కడ పని చేయలేదు. మేము అతన్ని వెళ్ళగొట్టాం, కానీ అతను అక్కడ పని చేయలేదు. We made him go, but he didn't work there. ప్రజలు మిమ్మల్ని బలవంతంగా అక్కడికి వెళ్ళేలా చేస్తారు. మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళేలా ప్రజలు బలవంతంగా చేస్తారు మిమ్మల్ని. పీపుల్ విల్ ఫోర్స్ఫుల్లీ మేక్ యూ గో దేర్. వారు ఉత్తములని మీరు నిరూపిస్తే వారు మిమ్మల్ని అమెరికా వెళ్ళేలా చేస్తారు. వారు ఉత్తములని మీరు నిరూపిస్తే వారు మిమ్మల్ని అమెరికా వెళ్ళేలా చేస్తారు. దే విల్ మేక్ యూ గో టు అమెరికా ప్రొవైడెడ్ యూ ప్రూవ్ దెమ్ టు బి ద బెస్ట్. బాబీ తన తల్లి వండిన రుచికరమైన ఆహారాన్ని నేను తినేలా చేశాడు. నాతో తినిపించాడు. బాబీ మేడ్ మీ ఈట్ ద డెలిషియస్ ఫుడ్ కుక్డ్ బై హిస్ మామ్. ఆ హోటల్లో అందరికీ భోజనం పెట్టేలా చేశాను. I made everyone have food in that hotel. అతనే బెస్ట్ అని నాకు అర్థమయ్యేలా చేయాలి. అతనే బెస్ట్ అని నాకు నిరూపించాలి. He will have to make me realize that he is the best. నిరుపేదలకు సాయం చేయాలనే విషయాన్ని మా నాన్న నాకు అర్థమయ్యేలా చేశాడు. నిరుపేదలకు సహాయం చేయాలనేటువంటి విషయాన్ని మా నాన్న నాకు అర్థమయ్యేలా చేశాడు. మై ఫాదర్ మేడ్ మీ రియలైజ్ దట్ వీ షుడ్ హెల్ప్ నీడీ పీపుల్. నీడీ అంటే పేద ప్రజలు. మీ గొంతు బాగోలేదు కాబట్టి నేను మీతో పాట పాడించలేను. నీ వాయిస్ బాగలేదు కాబట్టి నేను నీతో పాడించలేను. ఐ కాంట్ మేక్ యూ సింగ్ యాజ్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఫైన్. మానవత్వం అనేది ఒకటి ఉంటుందండి. అనేటువంటిది ఒకటి ఉంటుందండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హ్యుమానిటీ టు. నా వస్త్రం కుచించుకుపోయింది. నా వస్త్రం అంటే క్లాత్ కుచించుకుపోయింది. మై క్లాత్ హ్యాస్ shrunk. క్యారంలో ఒకేసారి 2 కాయిన్స్ కొట్టాను నేను. ఐ పాటెడ్ 2 pieces in one go in క్యారం. షట్టర్ను పైకి నెట్టండి. లేపండి. పుష్ ది షట్టర్ అప్వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంకొకరి చేత పని చేయించుకునేలా చేసేటువంటి వాక్యాలను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనం నేర్చుకున్నాం. మీరు కూడా వీలైనటువంటి వాక్యాలని కామెంట్స్ రూపంలో తెలియపరిచి మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ని బయటపెట్టండి. తద్వారా మిగతా ఫ్రెండ్స్ని ఇంగ్లీష్ నేర్చుకునేలా చేసి ఒక ఆరోగ్యకరమైనటువంటి లెర్నింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు. మళ్ళీ రేపు కలుసుకుంటాం.